హాయ్ హలో మై డియర్ బ్యూటిఫుల్ స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ దట్ ఈస్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. ఈరోజు మనము టార్గెట్ సిరీస్కి సంబంధించిన మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం నాన్న. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టార్గెట్ సిరీస్ అని చెప్పేసి అయితే ఉంది. అసలు ఈ టార్గెట్ సిరీస్ ఎవరికి యూజ్ అవుతుంది సార్ అంటే, ఎవరైతే క్లాస్ 11th బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో, క్లాస్ 12th ఉండి బోర్డ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఈ టార్గెట్ సిరీస్ అనేది 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే రైట్. అయితే సార్ ఇది ప్యూర్గా బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన సిరీసా అంటే ఎస్, ప్యూర్గా బోర్డ్ ఎగ్జామ్కి సంబంధించిన సిరీసే. ఈ సిరీస్ వచ్చేసి మీకు 45 days అయితే ఉంటుంది నాన్న. ఓకే అయితే ఈ 45 daysలో మీరు కంప్లీట్గా చాప్టర్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అంటే, ఎవైతే గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయో చాప్టర్లో, ఓకే 2 మార్క్స్కి సంబంధించిన గన్ షాట్స్ కానీ, 4 మార్క్స్కి సంబంధించింది కానీ, లేదా 8 మార్క్స్కి సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. సో అటువంటి గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మేము టార్గెట్ చేసి ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం నాన్న. ఓకేనా రైట్. సో ఈ గన్ షాట్ క్వశ్చన్స్ అంటే మనకు ఒక 10-15 సంవత్సరాలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చూసుకుంటే ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. అటువంటి క్వశ్చన్స్ అయితే మీకు ఈ టార్గెట్ సిరీస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నాన్న. ఓకేనా రైట్. సో ఇప్పుడు మనము క్లాస్ 12th అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం చాప్టర్లో కనుక చూసుకుంటే మనకు ఈ చాప్టర్లో నుంచి వెళ్ళి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుంది నాన్న. ఓకేనా అంటే మెయిన్గా ఈరోజు ఈ 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనము ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా రైట్. చలో చూడండి. సో ఈరోజు మాత్రం మెయిన్గా ఈ చాప్టర్కి సంబంధించింది. ఇక 2 మార్క్స్కి అయితే క్వశ్చన్ రాదు, 8 మార్క్స్ క్వశ్చన్ కూడా రాదు. మెయిన్గా 4 మార్క్స్కి సంబంధించిన క్వశ్చనే వస్తుంది కాబట్టి దీనిపైననే మనం ఫోకసింగ్ అయితే చేద్దాం నాన్న. ఓకేనా రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోట్-సావర్ట్ లా. ఇది మాత్రం చాలా భయంకరంగా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా సార్లు వచ్చిన క్వశ్చన్ అన్నమాట. ఓకేనా చాలా సింపుల్ అంటే సింపుల్గా ఉంటుంది. అదేంటి అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ డ్యూ టు ఏ స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద కరెంట్, లెంత్ ఆఫ్ ద ఎలిమెంట్, సైన్ ఓకే సైన్ ఆఫ్ ద యాంగిల్ బిట్వీన్ ద పొజిషన్ వెక్టర్ అండ్ ద ఎలిమెంట్ అండ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద ఎలిమెంట్. ఓకేనా అయితే అందరికీ తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెఫినేషన్ అయితే అందరు రాయాల్సిందే. ఓకేనా దీనిలో ఏంటి అని అంటే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని అయితే తీసుకుంటున్నా, ఒక వైర్ని తీసుకున్నా, ఈ వైర్ లోపల కరెంట్ పోతుంది అనుకుంటున్నా. ఓకేనా కరెంట్ ఐ అంటే కరెంట్ అన్నట్టు. ఓకే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినారో లైక్ జేఈకి, నీట్కి, ఎంసెట్కి, వాళ్ళకైతే ఇది డెడ్ ఈజీ, ఎందుకంటే దీనిపైన ఇన్ని న్యూమరికల్ మిల్స్ సాల్వ్ చేసే ఉంటారు కదా. రైట్ బయోట్-సావర్ట్ లాకి సంబంధించింది. చలో సో ఇప్పుడు సార్ నేను ఇప్పుడే బుక్ ఓపెన్ చేసినాను సార్, బుక్ ఓపెన్ చేసి ఇక ఇన్ని రోజుల నుంచి అసలు బుక్ ఓపెన్ చేయలే, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. ఈ ఉన్న 2 నెలల్లో మంచి ప్రిపేర్ అయ్యి పాస్ అయిపోవాలి, ఇంక పాస్ కావడం కాదు మంచి మార్క్ రావాలి సార్ అంటే, అయితే మీరు మీకైతే ఈ టార్గెట్ సిరీస్ 100% హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు బై హార్ట్ అయితే చేయాలి. ఎందుకంటే మీకు ఛార్జ్ అంటే తెలియదు, ఆటం అంటే తెలియదు, ఓకే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే తెలియదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే తెలియదు, ఓకే కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే తెలియదు. ఓకే చిన్న పాయింట్స్ తెలిస్తే ఓకే, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా కంప్లీట్ జీరో నాలెడ్జ్తో ఉండి 2 నెలల్లో ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకోవాలని అంటే కొన్ని పాయింట్స్ అయితే ఉంటాయి, అది మీరు ఖచ్చితంగా బై హార్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకేనా రైట్. అదేంటి అంటే, ఇగో ఒక వైర్ తీసుకున్నా, ఈ వైర్ లోపల కరెంట్ పోతుంది, ఐ అనే కరెంట్ పోతుంది అని చెప్పేసి అనుకుందాం. అంటే ఐ అనేది కరెంట్ని ఇండికేట్ చేస్తుంది అన్నట్టు అట్లా. ఓకేనా అయితే దీని చుట్టూరు పక్కన మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయితే యూజ్ చేస్తాము. ఓకే చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈడు ఉన్నది. ఓకే ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ ఎట్లా ఉంటుంది అంటే మీకు మొత్తానికి ఇన్వర్స్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఈడ ఎట్లుంటుంది, ఇన్వర్స్ అయితే ఉంటుంది. క్లియర్. అయితే ఇప్పుడు మన మెయిన్ పాయింట్ ఏంటి అంటే, బయోట్-సావర్ట్ లా అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే
ఓకేనా. అయితే చిన్న లెంత్ అయితే తీసుకున్నా, ఎంత తీసుకున్నా, చిన్న లెంత్, చిన్న ముక్క అయితే తీసుకున్నా. అయితే ఈ ముక్క ద్వారా ఓకే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుందో కదా. అయితే ఈ పాయింట్ పి అనే పాయింట్ ఇటు ఉన్నది, ఎంత దూరంలో ఉన్నది, ఆర్ అనే డిస్టెన్స్ దూరంలో ఉన్నది అని అనుకుందాం. ఓకే, అయితే ఈ వైర్ తోటి టీటా అనే యాంగిల్ అయితే మేడ్ చేసింది అని అనుకుందాం. ఓకేనా. ఈ చిన్న ముక్క ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే, ఎందుకంటే కరెంట్ అయితే పోతుంది కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనిపైన ఆధారపడుతున్నది అంటే డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద కరెంట్. ఓకేనా. ఇంకా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద లెంత్. ఓకే, ఇంకా డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద సైన్ థీటా యాంగిల్ బిట్వీన్ దెమ్, ఇంకా ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డిస్టెన్స్ సపరేటెడ్ బై దెమ్. ఓకేనా. ఇది 1/r² అనమాట. ఓకేనా. వీటి అన్నిట్లను మనం కలిపి రాస్తే ఒక ఫార్ములా తయారవుతుంది. ఆ తయారైన ఫార్ములానే మనకు బయట్ సావేట్ లా అయితే మొత్తానికైతే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది మొత్తానికి, ఎందుకంటే డిబి అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నట్టు, దీనివల్ల ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకే, అంటే మొత్తానికి డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐడిఎల్ సైన్ థీటా బై r² కదా. ఈ ప్రొపోర్షనాలిటీ సింబల్ తీసేస్తే మనకు ఒకటి కాన్స్టెంట్ వస్తుంది నాన్న. ఓకేనా. ఆ కాన్స్టెంట్ ఏమొస్తుంది అని అంటే μ0/4π ఇంటూ ఐడిఎల్ సైన్ థీటా బై r². ఓకేనా. μ0/4π దాని వాల్యూ 10⁻⁻7 అనమాట. ఓకేనా. ఇది అర్థమైందా. మెయిన్గా బయట్ సావేట్లా అసలు ఏంటి సార్ అని అంటే, ఒక వైర్ లోపల కరెంటు మూవ్ అవుతున్నది, కరెంటు ఫ్లో అవుతున్నది. ఓకే, అయితే ఆ వైర్లో ఒక చిన్న ముక్క అయితే తీసుకున్నా, దాని యొక్క లెంత్ డిఎల్ అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ ముక్క ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే చుట్టుపక్కల, అఫ్కోర్స్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బరొబ్బర్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే చిన్న ముక్క ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే మనకు ప్రొడ్యూస్ అయింది. అవును, ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేని పైన ఆధారపడిందంటే ఈ వైర్ లోపల పోయే కరెంటు పైన ఆధారపడింది, అది లెంత్ పైన ఆధారపడింది, ఇంకా వీటి మధ్యలో యాంగిల్ పైన ఆధారపడింది, ఇంకా ఎంత దూరం ఉన్నది దానిపైన ఆధారపడింది. స్క్వేర్స్ ఆఫ్ ద డిస్టెన్స్ సపరేటెడ్ బై దెమ్. ఓకే, ఈ ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తే ఒక కాన్స్టెంట్ వచ్చింది. ఆ కాన్స్టెంట్ ఇదే మనకు బయట్ సావేట్లా అయితే చెప్తుంది నాన్న. ఓకేనా. దానికి సంబంధించిన నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినో సేమ్ అదే ఇక. ఓకేనా. దానికి సంబంధించిన డయాగ్రామ్ అయితే ఇదైతే ఉన్నది. ఓకే, డిబి ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఐ డిఎల్ సైన్ థీటా 1/r². ప్రొపోర్షనాలిటీ ఇది పెట్టినాను, ఇది తీసేస్తే ప్రొపోర్షనల్ సింబల్ తీసేస్తే μ0/4π ఐడిఎల్, ఇది డిఎల్ సైన్ థీటా బై r². అవునా. దీని వాల్యూ ఎంత 10⁻⁻7 హెన్రీ మీటర్ ఇన్వర్స్. ఓకేనా. రైట్, ఇంత రాసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ యాంపియర్స్ లా. యాంపియర్స్ సర్క్యూటల్ లా అన్నట్టు. యాంపియర్స్ లా ఏంటి అంటే ఇది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంపియర్స్ లా ఏంటో చూడండి. ద లైన్ ఇంటిగ్రల్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఫీల్డ్ అరౌండ్ ఏ క్లోజ్డ్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు ద μ0 టైమ్స్ ద నెట్ కరెంట్ బౌండెడ్ బై ద కర్వ్. ఓకేనా. అయితే ఇది ఏం చెప్తుంది అంటే, ఇది చూడండి, ఒక వైర్ లోపల కరెంట్ అయితే పోతుంది. ఓకే, చుట్టుపక్కల అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ఇండికేట్ చేస్తుంది. అవునా కదా. చుట్టుపక్కల ఏంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ చేసింది. అవునా. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ along the closed loop is equal to the μ0 times of current present inside the closed loop. ఓకేనా. అయితే ఒక లూప్ అయితే తీసుకున్నా ఇట్లా. ఓకే, అయితే ఈ లూప్లా కరెంట్ I1 పోతుంది, I2 పోతుంది, I3 పోతుంది, I4 పోతుంది. కొన్ని లోపల పోతున్నాయి, కొన్ని బయటికి కూడా పోతున్నాయి. కొన్ని లోపల పోతున్నాయి, కొన్ని బయటికి పోతున్నాయి. ఓకేనా. అవన్నీ తీసుకొని ఇక్కడ యాడ్ అయితే చేయాలన్నట్టు. ఓకే, క్లియరేనా. రైట్, చలో చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికైతే ఇది యాంపియర్స్ లా డెఫినేషన్ అయితే మీరైతే పక్కకైతే రాయాలి. ఏం లేదు, ఇగో ఒక లూప్ ఉన్నది, క్లోజ్ లూప్ అయితే ఉన్నది. ఇలా కరెంటు బయటికి కూడా పోవచ్చు, లోపల కూడా పోవచ్చు, బయటికి కూడా పోవచ్చు, లోపల కూడా పోవచ్చు. ఓకేనా.
రైట్. అయితే ఈ అన్ని ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది కదా. I1 ద్వారా లోపల పోతే ప్రొడ్యూస్ అవుతుంది. I1 వల్ల ఇట్లా పోతుందేమో, అవునా. లోపల పోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా పోతుంది, పైకి పోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్లా పోతుంది, అవునా. వేరే వేరే కరెంట్ ద్వారా అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విచ్ ఇస్ ప్రెసెంట్ బౌండెడ్, ఓకే, ఇన్ ఎ క్లోజ్డ్ లూప్ ఇంటూ dl ఈజ్ ఈక్వల్ టు mu naught టైమ్స్ ఆఫ్ కరెంట్ ప్రెసెంట్ ఇన్సైడ్. ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కరెంట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుంది లోపల దానిపైన ఆధారపడుతుంది అనమాట. ఓకేనా. ఒక లూప్ లా ఇక కరెంట్ పైకి పోవచ్చు, ఇంకోటి కిందికి పోవచ్చు, ఇటు పైకి పోవచ్చు, కిందికి పోవచ్చు. ఇక పైన కింద తప్ప ఇంకేం లేదు ఇక మనకు. చలో పైకి కిందికి అయితే పోతున్నాయి. ఓకేనా. దీనివల్ల ప్రొడ్యూస్ అవుతుందా కరెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఎస్, ప్రొడ్యూస్ అవుతుంది. ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నదా ఇడా? ఉన్నది. ఈ ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దేనిపైన ఆధారపడుతుంది అని అంటే దీని లోపల పోయే వైర్ లోపల కరెంటు పోతుందా దానిపైన ఆధారపడుతుంది అన్నట్టు. ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇగో ఇదైతే లూప్ అయితే ఉన్నది, ఇది I1 లోపల పోతుంది. ఇగో ఈ సింబల్ ఇన్వర్స్ అన్నట్టు, ఇన్వర్స్. ఈ సింబల్ అవుట్వర్డ్స్ అన్నట్టు. ఓకేనా. ఇది బయటికి పోతుంది, ఇది బయటికి పోతుంది, ఇది లోపల పోతుంది. I1 I2 I3 I4 లోపలికి. ఓకే, I1 లోపల పోతుంది, I4 లోపల పోతుంది, I2 బయటికి పోతుంది, I3 కూడా బయటికి పోతుంది. ఓకేనా. ఈ లూప్ లా ఇక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లూప్ లా ఇది కరెంట్లు పోతున్నాయి. ఓకే, చలో. సో ఇక ఇది చూడండి, ఇగో అయితే ఉన్నది సేమ్ అదే మ్యాటర్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే ఉన్నది. అయితే ఇగో ఎవ్వి లోపల పోయినాయి I1 I2, సరే I1 బయటికి పోయిందా, ఇక ఏదో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ తీసుకోవాల్సిందే. లోపల పోతే పాజిటివా మీ ఇష్టం, ఇక ఏదైతే తెచ్చిండో. లోపల పోయేది పాజిటివ్, బయటికి పోయేది నెగిటివ్. ఏమొస్తుంది, లోపల పోయేది పాజిటివ్, ఇది బయటికి పోతుంది, ఇది లోపల పోతుంది, ఇది బయటికి అవును. I1 I2 అచ్చా -I3 కదా, -I3 ప్లస్ I4 అంతేనా, అంతేనా కదా, క్లియరేనా. లోపల పోయేదేమో పాజిటివ్ తీసుకోండి, ఇవి రెండు బయటికి పోతున్నాయి కదా, I2 I3లు బయటికి పోతున్నాయి అంతే. ఓకేనా. ఇగో లోపల పోయేది I1 లోపల పోతుంది, I2 I3 బయటికి పోతున్నాయి, I4 లోపల పోతున్నది. ఓకేనా. ఇవన్నిట్లను I అని రాసుకున్నాను అంతే. ఇంటిగ్రేషన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అలాంగ్ ద క్లోజ్ లూప్ ఇంటూ dl ఈజ్ ఈక్వల్ టు mu naught టైమ్స్ ఆఫ్ కరెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్సైడ్ దట్ లూప్. ఓకేనా. దీన్నే మనం యాంపియర్ సర్క్యూట్ అల్లా అయితే ఇదే చెప్తుంది అన్నట్టు. ఓకేనా. చలో నెక్స్ట్, ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకేనా. ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ప్రొడ్యూస్ అవుతున్నదో కనుక్కోండి అంటున్నాడు. చూడండి, చలో ఇది వైరు, ఇంట్లో పోయే కరెంట్ I అనుకుందాం. చుట్టుపక్కన ఏం ప్రొడ్యూస్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయితే ప్రొడ్యూస్ అవుతుంది. అవునా, అవునా. ఇటు లోపల, ఇటేమో లోపల పోతున్నది లోపల, ఇటేమో అవుట్వర్డ్స్. ఓకేనా, ఇట్లా పోతున్నది అన్నట్టు అవుట్వర్డ్స్, ఇదేమో లోపల. క్లియరేనా. అయితే ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటామంటే మనము ఎవరు సహాయం తీసుకుంటామంటే యాంపియర్స్ సర్క్యూట్ అల్లా, యాంపియర్స్ లా ప్రకారం ఇప్పుడు అయిపోయిన కదా ఫార్ములా. ఏంటది, ఇంటిగ్రేషన్ ఆఫ్ B ఇంటూ dl ఈజ్ ఈక్వల్ టు mu naught టైమ్స్ ఆఫ్ కరెంట్. అన్ననా లేదా, అవునా. ఇప్పుడు చెప్పండి, ఇగో సింపుల్ అంటే సింపుల్, డెడ్ ఈజీ. యాంపియర్స్ లా ద్వారా మనము మ్యాగ్నెటిక్ ఫీల్డింగ్ అనుకోవచ్చు. అట్లెట్లా సార్ అని అంటే చెప్తా. ఇగో ఇంటిగ్రేషన్ ఆఫ్, ఇగో ఇట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B, ఎందుకంటే ఒకటే వైర్ ఉన్నది అంటే ఒకటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది, ప్రొడ్యూస్ అయినది కాన్స్టెంట్ ఉంటుంది కదా. B ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl ఈజ్ ఈక్వల్ టు mu naught ఇంటూ I. అవునా. B ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ dl. ఓకే, ఇగో దీని యొక్క లెంత్ అన్నట్టు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెంత్ అన్నట్టు, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెంత్. ఓకేనా, ఇట రాస్తున్నా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క లెంత్ అన్నట్టు. ఓకేనా. ఇది చిన్న పార్ట్ అయితే dl, చిన్న పార్ట్ తీసుకుంటే dl. ఓకేనా. ఇంటిగ్రేషన్ ఆఫ్ dl అంటే కంప్లీట్ లెంత్. అవునా, mu naught. అందులో పోయే కరెంట్ ఏంది, IA. ఓకే, లెంత్ ఏంది, ఇది గుండ్రంగా ఉన్నది కాబట్టి 2πr.
2πr ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ ఐ. సో ఫైనల్గా బి ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్న మ్యూ నాట్ ఐ బై 2πr. ఇదే ఫార్ములా. చూసిండ్రా ఎంత సింపుల్ ఉన్నది, అవునా? ఇగో ఫైండ్ ద మ్యాగ్నెటిక్ ఇండక్షన్ డ్యూ టు ద లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అన్నాడు. కరెంట్ పోతున్నది, కరెంట్ ఇంట్లో పోతున్నది కాబట్టి చుట్టుపక్కల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది. ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వస్తుంది కనుక్కోండి అని అన్నాడు. ఓకేనా? అది కనుక్కోవడానికి కోసము నేను యాంపియర్స్ లా అయితే వాడినాను. యాంపియర్స్ లా ఫార్ములా ఫస్ట్ రాసినాను. బి అంటే ఏంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షనే కదా, బయట రాసుకున్నా. ఎందుకంటే ఒకటే వైర్ ఉన్నది, ఒకటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, అవునా? అది బయట రాసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఏమవుతుంది, టోటల్ లెంత్ అవుతుంది, లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయిపోతుంది. ఓకేనా? ఇది కూడా మ్యూ నాట్ ఇంటూ ఐ. లెంత్ ఎంత, ఎక్కడ వరకు, దీని ఒక్క సర్కులర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లెంత్ ఎంత, 2πr. గుండ్రంగా ఉంటే 2πr అంటాం కదా, 2πr రాసిన మ్యూ నాట్ ఇంటూ ఐ. ఓకేనా? ఈ సర్క్యూట్ లోపల ఉన్న కరెంట్ ఒకటే కదా ఇది, అంతే. బి ఈక్వల్ ఏమొచ్చింది, మ్యూ నాట్ ఐ బై 2πr, ఇంతే. ఓకేనా? ఇక సేమ్, ఇక మళ్ళీ అదే. ఓకే, ఇక మళ్ళీ ఇక సేమ్ అదే రాసిండు. ఇది కాస్ట్ ఇట్ అది ఇది ఉన్నది, ఏం రాసేకునే అవసరం కూడా లేదు మనకు. ఓకే, నేను ఏదైతే రాసిన 2 స్టెప్లు అదైతే వేసుకోండి. ఇక్కడ 2-3 స్టెప్పులు ఎక్స్ట్రా అయితే ఉన్నాయి. ఇక డైరెక్ట్ అయితే మొత్తానికి అయితే ఫార్ములాకి ఇంతేనా, 3 స్టెప్పులు రాసిన కదా, 3 స్టెప్పులు రాయండి, కొంచెం ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అనేది ఇవ్వండి, అంతే. ఓకే, మ్యూ నాట్ ఐ బై 2πr ఇస్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్, డిరైవ్ ఎన్ ఎక్స్ప్రెషన్ ఫర్ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. ఈ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ వచ్చేసి క్యాపిటల్ ఎం తోటే ఇండికేట్ చేస్తాము. ఆఫ్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ తిరిగితే దాని ద్వారా ప్రొడ్యూస్ అయిన మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత వస్తుంది కనుక్కోండి అంటున్నాడు. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ యొక్క ఫార్ములా ఏంటి అని అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఏంటి అంటే కరెంట్ ఇంటూ ఏరియా. ఏంటి, కరెంట్ ఇంటూ ఏరియా. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ది ఫార్ములా ఏంటి, కరెంట్ ఇంటూ ఏరియా. ఓకేనా? కరెంట్ ది ఫార్ములా ఏంటి, చార్జ్ అపాన్ టైం. కరెక్ట్ రాసిన, కరెంట్ ది ఫార్ములా ఏంటి, చార్జ్ అపాన్ టైం. అవునా? ఇక్కడ చార్జ్ ఏది తీసుకుంటున్నాం, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకుంటాం. ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుందా, ఎలక్ట్రాన్ ఇట్లా తిరిగితే కరెంట్ ఆపోజిట్ డైరెక్షన్లో తిరుగుతుంది, అంతేనా కదా? చిన్న చిన్న పాయింట్లు నాన్న గుర్తుపెట్టుకోవాలి ఇక. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అయినారో దీనిపైన కూడా న్యూమరికల్ చేసే ఉంటారు కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే లేదు, అవునా? చార్జ్ ఏం తీసుకుంటున్నాం, ఒక ఎలక్ట్రాన్ని మాత్రమే తీసుకుంటున్నాం, అవునా? అయితే సార్ టైం ఎట్లా కనుక్కుంటాం సార్ అని అంటే ఇప్పుడు చెప్తారు చూడండి. ఓకే, ఎలక్ట్రాన్ గుండ్రంగా తిరుగుతుంది, గుండ్రంగా తిరిగి రావడానికి ఎంత టైం పడుతుంది, టు కంప్లీట్ 1 రొటేషన్ టైం పీరియడ్ అంటామా లేదా? స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం. ఎంత స్పీడ్తో తిరుగుతుంది, 2πr. డిస్టెన్స్ ఎంత నాన్న, ఇక డిస్టెన్స్ 2πr అయినా ఎంత ఎంత డిస్టెన్స్ కవర్ అయింది, 2πr. స్పీడ్ ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ అంటే అది వెళ్ళే దారి, అవునా? గుండ్రంగా తిరిగింది కాబట్టి గుండ్రంగా తిరిగితే డిస్టెన్స్ ఏమవుతుంది, 2πr అయితే అవుతుంది కదా బై టైం. టీ ఈక్వల్ ఏమొచ్చిందన్న, 2πr బై వి. సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఈ బై 2πr బై వి ఇంటూ ఏ. ఓకే, సో ఫైనల్గా మనకి ఏమొచ్చింది, m ఈజ్ ఈక్వల్ టు వి అనేది పైకి పోయింది కదా, ఈవి బై 2πr. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటన్నా, గుండ్రంగా తిరుగుతుంది కదా, ఏరియా ఆఫ్ సర్కిల్ πr². m ఈక్వల్ టు ఈవి ఇంటూ πr² బై 2πr. r పోయింది, పై పోయింది, మిగిలింది ఏంది, ఈవిఆర్ బై 2. ఓకే, ఏమొచ్చిందన్నా, ఈవిఆర్ బై 2 ఏమొచ్చింది, ఈవిఆర్ బై 2. ఇంకొకసారి చెప్తా ఆగండి, ఈవిఆర్ బై 2. ఓకే, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఏమొచ్చింది, ఈవిఆర్ బై 2. ఇంతే. ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ రొటేట్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ ఎంత ప్రొడ్యూస్ అయింది కనుక్కోండి అంటున్నాడు. ఈ మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే ఏంటి అంటే దీని యొక్క ఫార్ములా మీరు బై హార్ట్ చేయాలి. ఎం తోటి అయితే ఇండికేట్ చేస్తాం, కరెంట్ ఇంటూ ఏరియా. ఓకేనా? కరెంట్ అందరికీ తెలుసు కదా ఫార్ములా, Q/T, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. ఇక్కడ చార్జ్ ఏది, ఒకే ఒక ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది కదా, ఆ చార్జ్ ప్లేస్లో ఎలక్ట్రాన్ రాసుకున్నా. ఓకేనా? ఏ. అయితే ఇక్కడ ఏ టైం తీసుకుంటాం సార్ అంటే ఒక ఎలక్ట్రాన్ చుట్టూరుగా తిరిగి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తే చూడండి, ఆ టైంని మనం తీసుకోవాలి. టైం టేకెన్ టు కంప్లీట్ 1 ఆసిలేషన్ ఈస్ కాల్డ్ as టైం పీరియడ్ అన్నట్టు. అట్లా ఆ టైం తీసుకుంటున్నాం.
ఓకే, మరి ఆ టైం ఎట్లా కనుక్కుంటాం సార్ అంటే మన స్పీడ్, కొంత స్పీడ్తో తిరుగుతుంది కదా. స్పీడ్ ది ఫార్మ్ ఏంటి, డిస్టెన్స్ అపాన్ టైం. డిస్టెన్స్ ఏంటి, గుండ్రంగా తిరిగితే డిస్టెన్స్ ఏమవుతుంది, గుండ్రంగా తిరిగితే డిస్టెన్స్ ఏమవుతుంది, 2πr అవుతుంది. ఓకేనా, పట్టిన టైం ఎంత టీ, ఇందులో టీ వచ్చిందా 2πr/v. వచ్చిన టైంని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన E/2πr/v కనిపిస్తుందా. ఓకే, m ఈజ్ ఈక్వల్ టు E/2πr/v. ఓకేనా, v అనేది పైకి వెళ్ళిపోయింది, ఇగో EVA/2πr. అవునా, చలో. సో మొత్తానికి అయితే ఏరియాది ఫార్మ్ ఏంటన్నా πr², పై పోయింది, ఆర్ఆర్ పోయింది, మిగిలింది ఏంది EVR/2. ఇంతే ఇంతే. నేను జస్ట్ ఈ 4-5 పాయింట్లలోనే ఎక్స్ప్లెయిన్ చేసేసిన. అవునా కదా, ఇంకేం కావాలి నాన్న. ఇక దానికి సంబంధించిన డయాగ్రామ్లు అయితే వేసుకున్నాడు. ఇక్కడ మధ్యలో ఇది న్యూక్లియస్ తీసుకున్నాడు, దాన్ని ZE రాసుకుంటున్నాడు ఛార్జ్లల్లో. ఒకే ఎలక్ట్రాన్. ఇగో ఫార్ములా ఏంటి, ఇగో T = 2πr/v. I = ఏంది, ఇగో I = ఏంది, ఛార్జ్ బై టైం. అవును, ఇక అదే రాసిండు. ఇక మొత్తానికి EVR/2. అవునా, మొత్తానికి అయితే క్లాస్ అయితే అయిపోయింది. మీకు అందరికి నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇట్లానే 45 days వరకు అయితే హార్డ్ వర్క్ చేయండి. పక్కా మీరు అనుకున్న స్కోర్ అయితే రీచ్ అయితే అవుతారు నాన్న. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. ఉంటాను మరి, బాయ్ బేటా.